మనకు అక్కలకు చెల్లెలందరికీ యువతకు హనుమాన్ యూత్ అసోసియేషన్ వారందరూ కూడా పేరు పేరున అందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ రోజు పల్లె పల్లె జనరేషన్ కార్యక్రమం ఎలక్షన్లు లేవు అమ్మ ఓట్లు ఓట్లు వేయకూరి ఇంకా 6 నెలల దాకా ఓట్లు లేవు. మీరు కష్టాలు ఉన్నారు కాబట్టి మీరు అక్కయించుకోవడం మీ బాధ ఏంది మీ కష్టాలు ఏంటి అని తెలుసుకొని వచ్చినాం. ఈరోజు మా లింగాపూర్ గ్రామంలో తిరిగితే ఏ ఇంటికి పోయినా మా అమ్మాయి ఏమంటుందంటే బిడ్డకి మా గ్యాస్ కనెక్షన్ లేవు, గ్యాస్ వస్తలేవు. వస్తాయి మా గ్యాస్ వస్తలే లేవు. బియ్యం ఇస్తున్నారు బిడ్డ ముట్టిన బియ్యం ఇస్తున్నారు అంటే పిండిగా కాంగ్రెస్ పిండిగా ఆ బియ్యం తీసుకపోయి ఇంత బోర్డు వస్తున్నాం అంతేనా. బియ్యం కథ గట్టి ఉన్నది. ఆ కథ పోతే ఇప్పుడు కరెంట్ ఒక బుక్ మనం కిచాన్ చేయగానే 200 నుంచి 500 నుంచి 1000 రూపాయలు బిల్లు. మనకేమో కూలి ఏమొచ్చేదేమో 150 రూపాయలు. ఒక కట్ట అన్యాయంగా ఒక బుక్ ఆన్ చేసుకుంటే నెలకు రాగానే నెల తెలియకపోతే 500 రూపాయలు 600 రూపాయలు బిల్లు వస్తుంది. ఒక్కో ఇంటికైతే 4500 వస్తుంది. అదొక బాధ అయిపోయింది మనకు. ఇక పింఛన్లు అంటూ ఆ పింఛన్లు ఎవరికి ఇస్తుండో ఏమో దేవుడికి కాంగ్రెస్ వాడు రైతే కదమ్మా. ఇష్టోనికి ఇస్తున్నారు ఎవరికి ఇస్తారు. 100 మందికి 100 మంది ఉంటే 10 మందికి ఇస్తే పెద్ద గొప్పతనం అయిపోయింది అది కదా. అదేవిధంగా పింఛన్లు పోతే ఇల్లు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ రాజమౌళి రెడ్డి వేసిన రోడ్లని దేవేంద్ర గౌడ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే ఈ రోడ్లన్నీ వేసి రాజమౌళి రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ రోడ్డు ఎమ్మెల్యే గెలిచిండు అమ్మ. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిండు కేఎల్ లక్ష్మారెడ్డి. ఆ కేఎల్ లక్ష్మారెడ్డి ఏ ఒక్క రోజు కూడా మన ఊరికి వచ్చిందా? ఎమ్మెల్యే వచ్చినామా? ఎమ్మెల్యే రాడు. రేషన్ కార్డు ఇయ్యరు, బియ్యం ఇయ్యరు, గ్యాస్ ఇయ్యరు, అదేవిధంగా పింఛన్లు ఇయ్యరు. అంటే ఈ రోజు మీ కష్టాలను తెలుసుకొని అది పోదామని వచ్చినాయి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే యాత్ర చేస్తున్నా కదా. మీకు తెలిసిందామా యాత్ర చేసేది? పేద ప్రజల కోసం 1800 కిలోమీటర్ల యాత్ర జరుగుతా ఉంది. ఇప్పుడు ఆ కాంతాపూర్ నుంచి ఖమ్మం వరకు పోయింది. ఇప్పుడు ఆ యాత్రలో చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో తెర్రి బిడ్డ చేస్తే తప్పకుండా నేను ఒక కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తాను. 1,00,000 రూపాయలు పెట్టి. అదేవిధంగా పింఛన్లు 200 కాదు 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు పింఛన్ ఇస్తాడు. అదేవిధంగా ఒక ఇంట్లో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఇలా పుష్టమంటలు చెప్పిన పరిస్థితి పశువులతో పెళ్లి చేయాల్సి వస్తుంది ఈరోజు. కాబట్టి ఒక కుటుంబంలో ఆడబిడ్డకు 25,000 రూపాయలు ఇస్తాడున్నమ్మా. 25,000. అదేవిధంగా ఈరోజు కరెంట్ మాత్రము ఎప్పుడు వస్తుందో పోతుందో ఎప్పుడు వస్తుందో అది 9 గంటల కరెంట్ ఖచ్చితంగా నాణ్యమైన కరెంట్ మీకు అందరికి రైతులకు ఇస్తాను చెప్పాను అమ్మ. అదే ఉంది బాధ, అదే కష్టం మనకు. అదేవిధంగా మనకు గ్యాసులు కూడా గతంలో ఏ విధంగా ప్రదేశం కూడా అధికారంలో వేయడంలో ఆ విధంగా గ్యాసులు కూడా పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రేపు ఎలక్షన్ వస్తుందని కాంగ్రెస్ మాత్రం ఓటేయకూరి జగన్ పార్టీ కొత్త వచ్చిన పార్టీ కూడా 1,00,000 కోట్లు సంపాదించుకుంటూ అదే వచ్చిన కొడుకు జైలు వారు దోసుకున్నారు వీటి దోసుకుంటూ చంద్రబాబు నాయుడు ఏమో పాదయాత్ర చేస్తుంది మీకోసం. కాబట్టి మీ అందరూ దయచేసి రేపు రాబోయే ఎలక్షన్ లో సర్పంచ్ ఎలక్షన్ వచ్చినా గానీ, ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చినా గానీ, సింగిల్ విండో ఎలక్షన్ వచ్చినా గానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినా గానీ సైకిల్ గుర్తుకే కోడేసి మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మనకు పుట్టగా మనకి మన జీవితం బాగుపడతాయి. కానీ రేపు మనం బాగుపడలేము, మన జీవితం ఇంకా నాశనం అవుతుంది కాదు. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి రేపు సైకిల్ గుర్తుకే రేపు రాబోయే ఎలక్షన్ 6 కానీ 6 నెలలు కానీ 3 నెలలు కానీ సైకిల్ గుర్తుకే ఓటేసి చంద్రబాబు నాయుడు గారు గెలిపారని చెప్పేసి కోరుకుంటూ లింగాపూర్ గ్రామస్తులందరూ కూడా మొన్న ఎమ్మెల్యే కావడప్పుడు మీ అందరూ మా తల్లి నాకు ఓట్లు బాగేసి తల్లి కానీ వేరే ఊళ్ళో లేదే అందుకే ఓడిపోయింది. ఈ ఊళ్ళందరికీ లింగాపూర్ గ్రామస్తులందరికీ మరొక పాదాలు వందనాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటాను.